మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభవందనములండి. దేవాది దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ఈ దినమున మనం నిలబడి ఉన్నాము. మరి గత 15 సంవత్సరాలుగా మరి నిర్మింపబడినటువంటి యొక్క మరి యేసయ్య మినిస్ట్రీస్ ని దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీస్ లో నేను 2013 జాయిన్ అయ్యాను ఇందులో. కానీ అప్పటి నుండి కూడా ప్రభు మరి నాకు అయోగ్యరాలని, నేను దేనికి పనికిరాని దాన్ని, మనుషుల ముందు లేచి నిలబడి మాట్లాడగలిగే శక్తి కూడా మరి లేకుండా భయపడుతూ మరి పిరికిగా ఉన్నాయి నన్ను మరి యేసయ్య తన యొక్క మరి గృహంలో పెట్టుకుని నన్ను సానబెట్టి తనకిష్టమైన రీతిలో నన్ను వాడుకుంటూ నన్ను తయారు చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేక అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నా అంటే, క్రీస్తు అనేటువంటి ఆ యొక్క శరీరంలో మరి ఆయన బిడ్డలమైన మనం అందరం కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవమై ఉన్నామని ప్రభు చెప్తున్నారు. మనము క్రీస్తు అనేది ఆయన మనకు శిరస్సు, కానీ మనం అందరం కూడా ఆయన యొక్క శరీరంలో అతకబడినటువంటి వారమై అన్నట్లుగా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మరి కన్ను ఉందనుకోండి, కన్ను చూచి ఏ సంగతి కూడా మనకు తెలియపరుస్తుంది. ఇదిగో అక్కడ ఇది ఉంది, ఇక్కడ అపాయం ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ గొయ్యి ఉంది, నెయ్యి ఉంది, ఇక్కడ వెళ్ళొద్దు అని అట్లా చెప్తా ఉంటది. అది తిన్నగా మరి బ్రెయిన్ కి అందిస్తా ఉంటది. అందించినప్పుడు బ్రెయిన్ నుండి మనకి ఉపదేశం వస్తుంది, ఇదిగో అటు వెళ్ళొద్దు అని కాళ్ళకు చెప్తుంది కదండి. అలాగే మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు మనం నియమించున్నాడు. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారనుకోండి, చిన్న బిడ్డ ఉంది, ఆ బిడ్డ చక్కగా డ్రాయింగ్ చేస్తుంది అనుకోండి, దాంట్లో ఆ బిడ్డ ఇంప్రూవ్ అవ్వాలని మనం ఎంతగానో కోరుకుంటూ ఉంటాము. అలాగే మన బిడ్డలో, మన చిన్నపిల్ల ఆడపిల్లలు మరి వంట విషయంలో గాని, మరి అంట్లు తాడి సహాయం చేయటంలో గాని ఉన్నారనుకోండి, దాంట్లో బిడ్డలకు మరిన్ని నేర్చుకుని మరి ఎక్కువగా మంచి మంచి వంటలు చేసుకునేటువంటి పరిస్థితిలో బిడ్డలు వెళ్తా ఉంటారు. అలాగే ప్రభువులో కూడా మన యొక్క మనస్తత్వాన్ని బట్టి, మన యొక్క మరి ఎబిలిటీని బట్టి, అంటే మనం చేయగలిగిన స్థితిని బట్టి దేవుడు మనకు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క పని ఇస్తున్నాడు. కానీ కాలు చేసే పని చెయ్యి చేయలేదు, చెయ్యి చేసే పని కన్ను చేయలేదు కదండి. మరి ఆహారాన్ని నోటికి అందించాలంటే కన్ను చేయగలదా? చేయలేదు. చెవి చేయగలదా? లేదు. కానీ అలాగే దేవుడు కూడా మనం అందరికి కూడా ఒక్కొక్క పని ఇచ్చారు. చెయ్యి గనక ఆహారాన్ని నోటికి అందించకపోతే శరీరం అంతరికి కూడా శక్తి అనేది రాదు. కన్ను గనక చూచి అది చెప్పపోతే ప్రొటెక్షన్ చేసుకునేటువంటి పరిస్థితి మనకు రాదు. కనుక మనం అందరం కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. దేవుడు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని. కాబట్టి మనం అందరం ఒక ఐక్యంగా ఆయన యొక్క శరీరంలో అతకబడిన వారమే మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ మరి ముందుకు వెళ్తున్నాము. ఈ యొక్క సమయంలో మనము ఆయనలో మరి ఉన్నటువంటి మనము ఆయనకు మహిమ కలుగులాగా మనము మరి ఉండాలన్నమాట. ఆయన మహిమను మనము ఎత్తి చూపించాలి. ఇప్పుడు ప్రభు యొక్క రూపాన్ని మనలో సంతరించుకున్న మనం ఏం చేస్తామో, వెళ్తున్నప్పుడు అమ్మా వీరు క్రీస్తు బిడ్డలండి, అదిగో చూడండి ఎంత ప్రేమగా ఉన్నారో, లేకపోతే ఎంత మంచిగా ఉన్నారో, ఎంత ఇదిగా మరి టాలెంటెడ్ గా ఉన్నారు. ప్రతిది కూడా ప్రభు నుండి వచ్చిన ప్రతి ఒక్కది కూడా మనలను చూచినప్పుడు పరలోకమందున్న మన తండ్రిని మహింపరచాలంట. కాబట్టి మనం ఏం చేస్తున్నా, ఇప్పుడు మనం మనుషుల కోసం ఏదైనా చేస్తాం అనుకోండి, మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మరి ప్రయత్నించే పరిస్థితి ఉంటుంది. అటువంటి కాకుండా
దేవుడు అంటే అంతరంగాన్ని చూస్తే మాత్రమే మనకు ప్రతిఫలం ఇస్తాడట. కాబట్టి మన అంతరంగం ఆయన ఎడల శుద్ధంగా ఉందా లేదో చూసుకుని మరి ఆయనను పోలి, ఆయన ఎంత ప్రేమమయుడు, ఆయన ఎంత పరిశుద్ధుడైనప్పటికీ పాపులమైన మనలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మరి అదంతా కూడా మనం ఇక్కడ ఈ యొక్క ప్రేక్షల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రతి వారం ప్రతి దినము మనకు ఎవరో ఒకరు బోధకులు రావటం, మనకు బోధించటం, మనలను ఒక పాఠశాలలో పెట్టుకుని మనలను తర్పీదు చేస్తున్నారు. ఈ క్లాస్ అయిన తర్వాత మరి ఇంకో క్లాస్ కు మనం ప్రమోట్ అవ్వాల్సిందే కదా. అలాగే ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీస్ లో శ్రీదేవి గారు, మరి శ్రీదేవి శ్రీనివాస్ గారు, మరి తనకి ఇది బయటకు వచ్చి చేసేటువంటి పరిస్థితి లేదు, కానీ దేవుడు ఆమెను ఒక సాధనంగా ఏర్పరచుకుని మనకు ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీస్ ని మనకు దయచేసినప్పుడు మనము దాని ద్వారా తనకు మాత్రమే ఉపయోగకరంగా ఉంచుకోలేదు. తన బోధకులను పిలుచుకుంది. ఏ ఒక్కరు కూడా మరి మనం ఎవరు కూడా ఒక నయా పైసా కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. కానీ నేనొక్కదాన్నే కాదు, ప్రతి మందికి కూడా ఇది సహాయం చేయాలని మరి ఆ బిడ్డ మరి అందరి ఆత్మల నిమిత్తము తను ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీస్ ని దేవుని మాట ద్వారా మరి తను ఏర్పరచుకుని దానిలో మరి మనం అందరం కూడా దాంట్లో ఉండి మరి ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క ఆహారాన్ని మనం ప్రతిదినము తింటూ మనలో ఎదుగుదలను మనం చూడాలని ప్రభు ఆశపడుతున్న రీతిగా ఆ బిడ్డ ద్వారా దేవుడు ఇది ఏర్పరచుకున్నాడని నేను బహుగా విశ్వసిస్తున్నాను. నోవాహు కూడా ఆయన కుమారులు, ఆయన కుటుంబం అంతా ఆ ఓడను తయారు చేశారట. తయారు చేసిన తర్వాత ఆయన ఎవరిని కూడా పిలుచుకోలేదు. మనుషులను అడిగాడు, రండి వస్తారా అని. వాళ్ళందరూ అతన్ని అపహాస్యం చేశారు. అలాగే మరి కానీ దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్క జంట మరి యానిమల్స్ అందరినీ దేవుడు తీసుకున్నాడు, వారి కుటుంబాన్ని తీసుకున్నాడు. మరి తర్వాత దేవుడే గృహ ద్వారాన్ని క్లోజ్ చేసేసాడట. కాబట్టి మనుషులు ఎవరో కూడా దాన్ని తెరవలేని పరిస్థితిలో దేవుడు పెట్టాడు. కనుక సమయము మనకు చాలా కొద్దిగా ఉంది, రాకడ సమీపంగా ఉంది. ఇప్పటి వరకు మన కొరకు బోధింపబడినటువంటి ప్రతిది కూడా మనం విన్న మనం ఆయన యొక్క ఓడలో మరి భద్రపరచబడగలగాలని, మరి రాకడలు ఎత్తబడగలగాలని కూడా మనం ప్రార్థించాలి. ఎందుకంటే మనం నేర్చుకున్నది ఉట్టినే వ్యర్థమైపోకూడదు అనమాట. దేవుడు ఏది కూడా దాన్ని ఆయన ఇచ్చిన వాక్కు వ్యర్థముగా ఆయన వద్దకు వెళ్ళదట. కనుక అది ఒక పనిని మనలో చేస్తుంది అని మనం విశ్వసిస్తున్నాము. కాబట్టి ఇక్కడ పెరిగిన మనం అందరం కూడా మరి 15 సంవత్సరాలుగా అంటే పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఒక్కొక్క సంవత్సరం పెరుగుతున్న కొలది బిడ్డలో ఏ విధంగా మరి అభివృద్ధిని మనం చూస్తాము. మరి చిన్నప్పుడు మరి కొడుకుని ఉండే బిడ్డలో పాకటం, తర్వాత లేచి బందటం, తర్వాత లేచి నిలబడటం, నడవటం, పరిగెట్టడం, ఇవన్నీ కూడా నేర్చుకుంటా ఉంటారు కదండి. ఒక పనులు చేయగలిగిన స్థితికి కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పెరిగిన మనం అందరం కూడా దేవుని మనకి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి మరి ఆయన నామాన్ని మహిమార్థమే మనం అందరం కూడా వాడబడాలని, ప్రభు యొక్క కృపలో మనం అందరం భద్రపరచబడగాలని కోరుతున్నాను. అదే కాకుండా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంటే మన అంతరంగంలో ఎవరున్నారు? మన ప్రభు ఉండాల. మన ప్రభు ఉన్నప్పుడు ఆయన యందు మరి ఆయన యందు మనము శక్తి కలిగి ఉండాలంట. ఆయన ఇచ్చేటువంటి శక్తిని కలిగి ఆయన ఆత్మ వలన మనం బలపరచబడుతున్నాం అన్నమాట. మరి మన క్రీస్తు మన హృదయాల్లో మరి విశ్వాసం ద్వారా నివసింపాలంటే మనము ఆయనకు ఒక చోటు ఇవ్వాలి. మనము మన అంతరంగంలో ప్రభువునకు చోటు ఇచ్చినప్పుడు మనము ఖచ్చితంగా మరి ఆయన పనిని నిర్వర్తించేటువంటి పరిస్థితిలో ఉంటాం. ఒక కాలేజీ ఉందనుకోండి, అక్కడ స్టూడెంట్స్ ని తయారు చేశారనుకోండి, వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ యొక్క మరి స్కిల్స్ ను అక్కడ ప్రదర్శించినప్పుడు అందరూ కూడా మరి ఫలానా కాలేజీ నుండి వచ్చారంటమ్మా, అంత చూడు ఎంత బాగా చేస్తున్నారు అని అంటారు కదా. అంటే అది ప్రభువుకు గొప్ప. ప్రభువు ద్వారా మనం ఇక్కడ మనం తయారు చేయబడుతున్న మనము, ప్రభు ద్వారా బోధింపబడిన మనము, మరి ఆయన ఇచ్చినటువంటి ప్రతిది కూడా మన స్కిల్స్ ని ఇప్పుడు మనము ఇతరులకు బయలుపరచబడవలసినటువంటి పరిస్థితి ఉంది. మనం నేర్చుకున్న స్కిల్స్ అన్ని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కనుక
మరి ఆయన మరి తన మహిమైశ్వర్యం ద్వారా మనకు అనుగ్రహించేటువంటి ప్రతిది కూడా మనము ఆయన యందు మనం పరిపూర్ణత కలిగి ప్రేమ యందు వేరుపారి మరి మనము మన జ్ఞానమును సమస్త జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గలవారం కావాలని మరి పౌలు గారు మరి ప్రార్థిస్తా ఉన్నారట. అటువంటి శక్తి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఏది అడిగినా, మనం ఒకటి అడిగితే నాకు దానికంటే 10 అంతలు అడుగు వాటి అన్నిటికంటేనూ ఊహించు వాటి ఊహిస్తా, ఒకసారి ఇది అయితే బాగుండు అది అయితే బాగుండు, కానీ అటువంటి దానికంటే గొప్ప అటువంటి ఆయన యొక్క చేయగలిగినటువంటి శక్తి గల దేవుణ్ణి మనం ఆశ్రయించిన మనము మరి రేపు దేవుని రాకడలో ఎత్తబట్టకు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడని మనం విశ్వసించిన వారమైతే మరి ఆ రాకడలో ఎత్తబడి మరి ప్రభు యొక్క పెండ్లి విందులో పాల్గొని ఆయనతో పాటు సహవాసం చేసే స్థితికి మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుచేత మనకు సన్నిధిని ఆయనకు అనుగ్రహిస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. సన్నిధి అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ లోకంలో ఒక గొంగళ పురుగు ఉందనుకోండి, అది ఊరంతా తిరుగుతుంది, అది ఎవరి మీద ఎక్కిందంటే అదంతా దురద వచ్చేస్తా ఉంటది. ఎందుకంటే అది దాంట్లో కాళ్ళల్లో ఉన్నటువంటి ఆ విషము ఆ మనుషుల మీదకి వెళ్తుంది కనుక ఆ మనుషులకి ఆ విషము దురదను అదే ఎలర్జీస్ ఇస్తా ఉంటది. మరి అందరూ ఆకర్షించుకుంటారు ఆ గొంగళ పురుగుని. కానీ గొంగళ పురుగు ఎప్పుడైతే క్యూపా దశలోకి వెళ్తుందో మరి అక్కడ ఉన్నప్పుడు అది కుదురుగా ఉంటుంది. కుదురుగా ఉన్నప్పుడు దానిలో మార్పు వస్తుంది. ఈ సన్నిధి అనేది మనకు ఒక క్యూపాసి దశ అనుకోవాలి. ఎందుకంటే ప్రభు సన్నిధిలో మనం కూర్చుని ఆయన పాదాల దగ్గర ఉండి నేర్చుకునే స్థితిని మన దేవుడు మనకు దయచేస్తున్నాడు. మరి దీనిలో ఉండి మనం బయటికి వచ్చినప్పుడు మనము మరి సీతాకోక చిలకల్లాగా మనం బటర్ఫ్లైస్ లాగా మార్పు చెందేటువంటి స్థితి వస్తుందన్నమాట. కనుక మనకు దేవుడు ఒక దానికి మనం ప్రిపేర్ చేస్తున్నాడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే దేవుని కార్యాలు మనకు అర్థం కావు. ఎందుకంటే మనం కేవలం మనుషులం కనుక ప్రభు ఏదన్నా మనకు చెప్పి చేయమన్నప్పుడు మనము మన సందేహింపకుండా చేసినట్లయితే ఖచ్చితంగా మనకు జయం అనుగ్రహించే దేవుడు మనలను ఒక ఉన్నతమైన స్థితిలోకి ఆయన రూపంలోకి మార్చుకోగలిగినటువంటి దేవాది దేవుడిని కలిగిన మనము కనుక ఇప్పటి వరకు దేవుడు మనకు నేర్పించిన ప్రతిది కూడా మరి దేవుని కృపను బట్టి నా శ్రీదేవి చాలా వందనాలు నాన్న. మరి మేము ఎక్కడెక్కడో ఉన్నాము, ఎలా ఉన్నామో మాకు తెలీదు. ఆమె అందరం పుట్టుగా క్రైస్తవులుగా పుట్టినప్పటికీ మరి ప్రాక్టీస్ చేసే విధానం ప్రతి ఒక్కరికి వేరే వేరే విధాలుగా ఉంటుంది. కానీ అంతరంగాన్ని చూసే ప్రతిఫలం ఇచ్చే దేవాది దేవుడు ఆయన ఏర్పరచుకుని మమ్మల్ని ఈ ప్రేయర్స్ లో పెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ మాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ ద్వారా మాకు నేర్పించినటువంటి ఆయన వాక్యాల ద్వారా ఆ వాక్యాహారం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మరి ముందుకు సాగిస్తూ వచ్చిన దేవాది దేవునికి వందనాలు. మరి రాకడలో మనం అందరం ఎత్తబడినట్లు దేవుడు మనకు కృపను అనుగ్రహించి మనమందరం ఏ ఒక్కడెక్క కూడా విడవకుండా ఉండాలని మనం ప్రతిసారి ప్రార్థిస్తాం కదా. ఒక్కరం కూడా మన కుటుంబాలు విడవబడకూడదు. ప్రతి వారం మనం అనుకుంటాము ఇది ఏంటి ఇట్లా ఉన్నారా అలా ఉన్నారని ఎదుటి వాళ్ళని చూసి అనుకుంటారు, కానీ అంతరంగంలో వారు సిద్ధపడే విధానం వేరు. అదే మాత్రమే దేవుడు చూస్తాడు. కాబట్టి మనము ప్రతి వారం ఒకరినొకరు నిందించుకోకుండా, ఒకరినొకరు మరి ఎగతాళి చేయకుండా, ఒకరినొకరు అపార్థం చేసుకోకుండా మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రేమ లేని వారి అయితే వ్యర్థులు అంట మనం. కనుక మనము ప్రభు ప్రేమను మనలో కలిగినట్లయితే, ఎందుకంటే ఈ దినాలు మరి ప్రేమలు చల్లారే దినాలని నేను బహుగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే వాక్యంలో చెప్పింది ఏది కూడా నెరవేరకుండా ఉండదు, ప్రతిది కూడా నెరవేరేటువంటి దినాలు. కాబట్టి మనం దయచేసి అందరము ఒక్క మాట మీద ఉండి దేవునిలో మనం ఎదుగుదాము. మనం మిగిలిన పరిస్థితులకు మనకు అనవసరం. మనకు ఎదగాల్సిందే ఆత్మలో. కాబట్టి ఆత్మ విషయమే మనం శ్రద్ధ తీసుకుని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయంలో మనం అందరం కూడా రాకడలో ఎత్తబడే స్థితిలోకి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క అంతస్తులోకి దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. అట్టి ధన్యతలో మనం అందరం ఉన్నట్లు దేవుడు అనుగ్రహించును గాక. అదే కాకుండా ఈ ప్రేయర్స్లో మరి ఇంకా దేవుడు మరి ఇంకేమి ఇవ్వబోతున్నాడో మనకు తెలియదు. ఒక పని ముగించిన తర్వాత ఇంకో పని ఇస్తారు. అలాగే ఒక క్లాసు ముగించిన తర్వాత ఇంకో క్లాస్ కి వెళ్ళటానికి ప్రమోషన్ వస్తుంది. కాబట్టి మనం అందరం దేవుని కొరకు ఎదురు చూద్దాము. ఆయన యొక్క అనుగ్రహించే ప్రతి విధమైన ఈవిని మనం పొందగలుగునే స్థితిని మరి
మరి ఆ పరలోకంలో మనకు ఆయన సిద్ధపరిచేటువంటి ఆ యొక్క మనకు స్థలాన్ని సిద్ధపరుస్తుండగా మనము దానికి అర్హులుగా మనము మన ప్రవర్తన ప్రభు ఎళ్ళ యథార్థంగా పెట్టుకుని ముందుకు సాగే స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. అండ్ దేవుడు మరి 15 సంవత్సరాలు కాపాడిన దేవుడు రాకడ పర్యంతం కూడా మనల్ని అందరినీ కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి ఆయనలో మరింత ఎదుగుదలను ఆయనకి ఇష్టమైన పాత్రలుగా ఆయనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం అందరం తయారవునట్లు దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.